వేల కోట్ల రూపాయలు విలువ చేసే అసైన్డ్ భూముల స్కామ్ కు ఈ రాష్ట్రంతోనే సంబంధం లేని సూర్రెడ్డి త్రిలోక్ సూత్రధారి అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి బినామీగా త్రిలోక్ భోగాపురం సండే రిసార్ట్స్ సమీపంలోని ఫామ్ హౌస్ లో మకాం వేసి నిరుపేద దళితులను బెదిరించి భూములు లాక్కోవడం, బలవంతపు అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు చేయించడం వెనుక జవహర్ రెడ్డి ఉన్నారని విశ్వసనీయంగా తెలిసింది. తెలంగాణకు చెందిన త్రిలోక్ విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున డైరెక్షన్లో ఈ వ్యవహారాలు చక్కబెట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దళితుల అసైన్డ్ భూముల జాబితాలను కలెక్టర్ మల్లికార్జున నుంచి ముందే తీసుకుని త్రిలోక్ దళితులను బెదిరించి భయపెట్టి ఒప్పందాలు చేసుకున్నారని తెలిసింది. ఒప్పందానికి దళితులు ముందుకు రాకపోతే త్రిలోక్ ఆ సంగతి మల్లికార్జునకు చెప్పి ప్రీ హోల్డ్ సర్టిఫికెట్ రాకుండా అడ్డుకునేవారని దళితులు ఆరోపిస్తున్నారు. ముదపాకలో కూడా దళితుల పొట్టకొట్టి ల్యాండ్ పూలింగ్ కు తప్పుడు పత్రాలతో భూములను జలవిహార్ రాజుకు నిబంధనలకు విరుద్ధంగా అప్పగించింది కలెక్టర్ మల్లికార్జున అన్న సంగతి తెలిసిందే. హైకోర్టు మొట్టికాయలు వేసినా పట్టించుకోకుండా కలెక్టర్ ప్రభుత్వ పెట్టుబడిదారి సేవలో తరించారు. తనకు నమ్మిన బంటు అయిన ఆర్డీఓ హుసేన్ సాహెబ్ ద్వారా ఈ వ్యవహారాలన్నిటినీ కలెక్టర్ మల్లికార్జున నడిపించిన సంగతి తెలిసిందే. ఐఏఎస్ అయి ఉండి కూడా దళితులకు సేవలందించడం, వారి భూములకు రక్షణ కల్పించాల్సిన కలెక్టర్ మల్లికార్జున అందుకు విరుద్ధంగా అన్యాయంగా వారి భూములనే లాక్కునే ప్రయత్నాలకు మద్దతిచ్చారు. ముదపాకలోనూ ఇప్పుడు బయటపడిన అసైన్డ్ భూముల బలవంతపు రిజిస్ట్రేషన్లలోనూ బలి పశువులు దళితులే కావడం నిజంగా బాధాకరం. కలెక్టర్ మల్లికార్జున చర్యలకు విసిగిపోయిన ముదపాక దళితులు చివరకు ప్రభుత్వం నిర్వహించే స్పందన కార్యక్రమంలో కలెక్టర్ మల్లికార్జున మీద ఆయనకే ఫిర్యాదు చేసి రికార్డు సృష్టించారు. అత్యంత అవినీతిపరుడుగా ముద్రపడిన ఆయన దానికి కూడా స్పందించకుండా పెద్దల సేవలలో తలమునకలు కావడం బాధాకరం. వేల కోట్ల రూపాయల విలువ చేసే దళితులకు కేటాయించిన అసైన్డ్ భూముల బలవంతపు రిజిస్ట్రేషన్ల విషయంలో ఏపీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డిపై ఆరోపణలు చేసి 72 గంటలైందని, ఇప్పటికీ ఆయన నుంచి సరైన సమాధానం లేదని జనసేన నేత మూర్తి యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం విశాఖలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బీసీ, ఎస్సీ, ఎస్టీలను భయపెట్టి జవహర్ రెడ్డి అండ్ కో అసైన్డ్ భూములు దోచుకున్నారని, చకచకా రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని ఆరోపించారు. ఇది రాష్ట్ర చరిత్రలోనే అతి భారీ భూ కుంభకోణం అన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తికి, ఆశయాలకు విరుద్ధంగా ఐఏఎస్ల నేతృత్వంలో జరిగిన భూ కుంభకోణం ఇదన్నారు. దళితులకు ప్రభుత్వ భూములు ఇవ్వాల్సిన జవహర్ రెడ్డి లాంటి ఐఏఎస్లు అంతకుముందు ప్రభుత్వాలు కేటాయించిన భూములను తన బినామీల పేరిట రాయించుకోవడం దారుణమని, దళితుల పొట్ట కొట్టడమే అని ధ్వజమెత్తారు. జవహర్ రెడ్డి ముఠా ముందు భూములు రాయించుకున్నారని, ఆ పనులన్నీ పూర్తయ్యాక ప్రధాన కార్యదర్శి హోదాలో జవహర్ రెడ్డి తన పలుకుబడితో ఆ తర్వాత జీవో 596 రిలీజ్ చేశారని మూర్తి యాదవ్ ఆరోపించారు. గత ఏడాది డిసెంబర్ 19న జీవో వస్తే కేవలం 15 రోజుల్లో రిజిస్ట్రేషన్లు జరిగిపోయాయని అన్నారు. గండిగుండంలో సర్వే నెంబర్ 271/6 కాలకొండ భరత్ సుభాష్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, సుభాష్ పేరుపై అనేక రిజిస్ట్రేషన్లు జరిగాయని పేర్కొన్నారు. ఆ డాక్యుమెంట్లను విలేకరుల సమావేశంలో ప్రదర్శించారు. ఆనందపురం మండలంలోని భూమి భోగాపురంలో కూడా రిజిస్ట్రేషన్లు జరిగాయని, రాజ్ కుమార్ అగర్వాల్ పేరుపై అనేక రిజిస్ట్రేషన్లు జరిగాయని తెలిపారు. అసలు సుభాష్, రాజ్ కుమార్ అగర్వాల్ అనే వ్యక్తులు ఎవరు అని మూర్తి యాదవ్ ప్రశ్నించారు. ఈ మొత్తం కుంభకోణానికి సూర్రెడ్డి త్రిలోక్ సూత్రధారి అని మూర్తి యాదవ్ ఆరోపించారు. ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి బినామీగా త్రిలోక్ భోగాపురం సండే రిసార్ట్స్ సమీపంలోని ఫామ్ హౌస్లో మకాం వేసి నిరుపేద దళితులను బెదిరించి భూములు లాక్కున్నారని ఆరోపించారు. బలవంతపు అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు చేయించారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పదే పదే ప్రవచించే నా ఎస్సీలకు తీరని అన్యాయం చేసిన త్రిలోక్ వ్యవహారాలపై దర్యాప్తుకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ వివరాలు బహిర్గతం కాకుండా, ఈసీలు రాకుండా రెవెన్యూ ఈసీ వెబ్సైట్ను జవహర్ రెడ్డి బ్లాక్ చేయించారని మూర్తి యాదవ్ ఆరోపించారు. జగన్ పారదర్శక ప్రభుత్వంలో ఈసీ వెబ్సైట్ ఎందుకు పనిచేయడం లేదని ప్రశ్నించారు. ప్రజలకు ఈసీ అనేక రకాలుగా ఉపయోగాలున్నాయని, కేవలం తమ బండారం బయటపడుతుందని సైట్ మూసేశారని ఆరోపించారు. కుంభకోణం బయటపెట్టిన తనను ఎలా జైలుకు పంపాలో జవహర్ రెడ్డి సమీక్ష జరిపారని మూర్తి యాదవ్ ఆరోపించారు. నిజానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్ష జరపాల్సింది దళితులకు జరిగిన అన్యాయం గురించి, జీవోను అడ్డం పెట్టుకుని దళితుల పట్టకొట్టిన తీరు గురించి అని హితవు పలికారు. మరో వారం రోజుల్లో మీకు వైసీపీకి నూకలు చెల్లిపోతాయని, వచ్చే ప్రభుత్వ హయాంలో పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామని అన్నారు. తాను పద్మప్రియారెడ్డి కొనుగోలు చేసిన భూములపై విచారణ జరపమని అడగలేదని, మీ కుమారుడు నేతృత్వంలో జరిగిన భూ కుంభకోణాలపై మాత్రమే జరపమని అడిగానని జవహర్ రెడ్డిని ఉద్దేశించి మూర్తి యాదవ్ అన్నారు. త్రిలోక్, సుభాషులు ఎవరనేది విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
వీళ్ళు ఎవరో మీకు తెలియదని ప్రమాణం చేయగలరా అని సవాల్ చేశారు. వీరు తమతో ఒప్పందానికి రాని దళితులకు ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్ కోసం అప్లై చేసినా రిజెక్ట్ చేయడం నిజం కాదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా తన ఆరోపణలు తప్పు అని నిరూపిస్తే తాను విశాఖ సిపి దగ్గరకు వెళ్లి లొంగిపోతానని మూర్తి యాదవ్ సవాల్ విసిరారు. మొత్తం వ్యవహారంపై సిట్టింగ్ జడ్జి లేదా సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అంతవరకు ఈ జీవోను రద్దు చేసి జీవో ప్రకారం చేసిన లావాదేవీలను పెండింగ్లో పెట్టాలని కోరారు.